రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చేవెళ్ల ప్రాంతానికి ప్రత్యేకంగా ఎన్నికల మేనిఫెస్టో రూపొందించి విడుదల చేశారు. తనను గెలిపించడం ద్వారా చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు రాబోయే 5 ఏళ్లలో చేయనున్న పనులను సంకల్ప పత్రం పేరిట ప్రజల ముందుకు తీసుకొచ్చారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రాంతాలకు అనుగుణంగా ఈ మేనిఫెస్టో రూపొందించినట్టు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఈ ప్రాంతానికి విద్య, వైద్యంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని విశ్వేశ్వరరెడ్డి తిప్పికొట్టారు. అన్నిట్ల పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకొస్తా. అండ్ కూరగాయలలో కూడా టమాటాలకు అయితే చాలా ఇబ్బంది. మీరు చూసిండ్రు, అదే ఏడాది 100 రూపాయల కేజీ, 3 నెలల తర్వాత రూపాయి కేజీ అవుతారు. 100 రూపాయల కేజీ ఉన్నప్పుడు కొంతమంది రైతులు కోట్లాది సంపాదిస్తారు. కానీ ఎంతోమంది 100 రూపాయలు నేను పెడితే పంట వచ్చే వరకు ఆ రూపాయి వరకు వాళ్ళ పంటనే కాక వాళ్ళ జీవితాలు కూడా నాశనమవుతాయి. సొందలు పైనలు తక్కువైతున్నాయి, ఎవరు పెడతలేదు. ఎందుకంటే అవి హెల్త్ కూడా మంచిది, ఎందుకంటే దానికి గిట్టుబాటు ధర వస్తలేదు. దాని ఎంఎస్పిని నేను పెంచుతా. మళ్ళీ ఇది ప్రాంతానికి ఎక్కువ కొర్రలు, సజ్జలు ఇవన్నీ మెట్ట పంటలు అంటే వానతో పెరిగే, సాగునీరు లేకుండా పెరిగే పంటలకు అది గిట్టుబాటు ధర కంటే ఇంకెక్కువ ప్రాఫిట్ అయ్యేటట్టు నేను తప్పనిసరిగా చేస్తాను. దీనికి మోడీ గారు కూడా గ్రహించి మిల్లెట్స్ అని ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు పాపులర్ అవుతుంది. దాంట్లో చేవెళ్ల రైతుల పాత్ర ఎక్కువ అయ్యేటట్టు నేను తప్పనిసరి చేస్తాను.